పెద్ద స్టేజ్లో. అయితే అతను అత్యవసర పరిస్థితుల్లో ఇంటికి వెళ్ళవలసి వస్తుంది. 10 డేస్లో ఇంటికి వెళ్ళిపోతారు. అందుచేత గతంలో మరి మన చర్చికి ఒక 2-3 సార్లు వచ్చి ఆయన ప్రే చేశారు. అందుచేత ఆయన ఈ విధంగా తీసుకురావడం జరిగింది. అందుచేత నేను ఇప్పుడు పాడటం జరుగుతుంది. యాక్చువల్గా నేను పాడకూడదు, పోయిన వారం పాడాను, కాకపోతే ఇది చివరిసారిగా మరి మళ్ళీ ప్లేయింగ్లో పాడాలనే ఉద్దేశంతో పాడుతున్నాను. మరి ఒక్కసారి ఆశీర్వాదం అన్నాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన స్మరించుకుంటూ, ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ, వాళ్ళ కుటుంబానికి ఆయన పాడినటువంటి పాట మరి ఓదార్పుగా పాడాలని మనం చేస్తూ, మరి దయచేసి శ్రద్ధగా ఆలోచించాల్సిందిగా మనం చేస్తున్నాం.
అన్యాయపు తీర్పు పొందావనకై అపహాస్యం భరించావా ఆదరణ కరువై బాధింపబడిలో నీలో తెరువారే నీ ప్రేమ మధురం నీ ప్రేమ మరం నీ త్యాగమే నన్ను పులకించి నీ ప్రేమ మధురం నీ ప్రేమ మరం నీ త్యాగమే నన్ను పులకించి ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా ఏముంది నాలో నీ పరిశుద్ధతనే అయినా నన్ను ప్రేమించితివే నా కోసం భరించవా గుచ్చి శిరము ముండ్ల వక్రాన్ని నా కోసం సహించవా మీరు నీదు పైన నా కోసం భరించవా నా కోసం భరించవా నీ ప్రేమ మధురం నీ ప్రేమ మరం నీ త్యాగమే నన్ను మురిపించింది నీ ప్రేమ మధురం నీ ప్రేమ మరం నీ త్యాగమే నన్ను పులకించింది ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా ఏముంది నాలో పరిశుద్ధత లేదే అయినా నన్ను ప్రేమించవే ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా పరిశుద్ధత లేదే అయినా నన్ను ప్రేమించితివే అయినను నన్ను ప్రేమించావు నన్ను కరుణించావు అయినను నన్ను ప్రేమించావు నన్ను కరుణించావు నన్ను ప్రేమించవే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.